మన ఇంట్లో ఫర్నిచర్ కావాలంటే ఒక మంచం తీసుకుంటే ఒక పరుపు అన్నీ కలిపితే ఒక 70-80 వేల రూపాయలు, సోఫా ఒక 25,000 నుంచి 40,000, 50,000, లక్షన్నర రేంజ్లో కూడా ఉంటుంది. మన ఇంటి రేంజ్ని బట్టి ఉంటుంటుంది. ఇట్లాగా టోటల్గా ఇంటి ఫర్నిచర్ అంతా కలిపితే ఒక దిగువ మధ్య తరగతి అయితే 50,000 ఆ రేంజ్లో ఉంటే, మధ్య తరగతి అయితే లక్షన్నర 2 లక్షలు ఉంటే, అదే సందర్భంలో ఫ్రిడ్జు గిజ్జు ఇవన్నీ కలిపితే 3-4 లక్షలు ఉంటే, అదే విల్లాలు ఇట్లాంటి వాటిలో 15-20 లక్షలు ఉంటుంది సహజంగా. సిఆర్డిఏ అనేటటువంటిది ప్రభుత్వ సంస్థ, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజధాని ప్రాంత సాధికారిక సంస్థది. దానికి 70 లక్షల రూపాయల ఫర్నిచర్కి ఇచ్చినటువంటి నోటీసు ఇప్పుడు నా పక్కన బాక్స్లో కనబడుతున్నటువంటిది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తోంది. 70 లక్షల రూపాయలు సిఆర్డిఏ ఫర్నిచర్గా, ఇది ఎక్కడి దౌర్భాగ్యం అన్నటువంటి. దీనికి రీజన్ ఒకటి ఉంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంట్లో ఫర్నిచర్కి సంబంధించి ఏదైతే క్యాంప్ ఆఫీస్కి సంబంధించి 60 లక్షల రూపాయలని, మొన్న పవన్ కళ్యాణ్కి సంబంధించిన క్యాంప్ ఆఫీస్కి 70 లక్షల రూపాయలు, 80 లక్షల రూపాయలని, ఇట్లాగా. ఇక్కడ ఏంటంటే వామ్మో అనిపిస్తుంది. సాధారణంగా ఒక మధ్యతరగతి వాడికి వామ్మో అనిపిస్తుంది. ఇది కామన్. గతంలో వైసీపీ వాళ్ళకి సంబంధించి వామ్మో అనేటటువంటి ఒక భయాన్ని తెలుగుదేశం కల్పించింది కాబట్టి, ఇప్పుడు తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఎంతెంత దోచుకుంటున్నారా అన్నటువంటి ఫీలింగ్. బట్ కామన్గా అయిపోతుంది. అక్కడ ఫ్రిడ్జులు ఉండాలి, ఎందుకంటే సిఆర్డీఏ ఆఫీస్ అంటే చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి అన్ని రకాలు ఉంటాయి కాబట్టి మినిమం 40-50 లక్షల రూపాయలు అయితే అవుతుంది. ఎందుకంటే ర్యాక్స్ ఉండాలా, బీరవాలు ఉండాలా, అవన్నీ ఉండాలి, అవుతుంది. కాకపోతే 5 లక్షలు 10 లక్షలు కామన్గా కమిషను నడుస్తుంది.